ఆ కోడిగుడ్లను కూడా అందులో వేసి ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, మిశ్రమంలో ఏం వేయలేదు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కార్న్ఫ్లవర్, మైదా పిండి, దానికి కావాల్సిన నీళ్లు. అయితే ఈ మిశ్రమాన్ని కూడా మీరు మరీ పలసగా చేయకండి, మరీ చిక్కగా చేయకండి. ఇది కోడిగుడ్లని కోటింగ్ అవ్వాలి, మరి దానికి తగ్గట్టుగా మనం తయారు చేసుకుందాం. మరి కొంచెం నీళ్లు వేసేసి దీన్ని మిశ్రమం రెడీ అయిపోతుంది. ఈ ఎల్లో ఊడిపోకుండా జాగ్రత్తగా ఇలా ముంచుకొని నూనెలో ఫ్రై చేసేసుకుందాం. వీటిని ఇలా ఫ్రై చేసుకొని తర్వాత మనం దీన్ని ఇటీవల నేను కోడిగుడ్డు 65 చేసినప్పుడు ఆ కోడిగుడ్డుని ఒట్టి తెల్ల భాగంతో చేశాను. చూడండి, అప్పుడప్పుడు ఈ మధ్యలో ఆ కోడిగుడ్డు సొన ఊడిపోతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ దాంట్లో పెట్టి ఇలా ఫ్రై చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు కొంచెం కరకరలాడుతూ పర్ఫెక్ట్గా ఉన్నాయి. దీంతో మంచూరియన్ స్టైల్లో ఈ కోడిగుడ్డుని చేసేసుకుందాం. దీంట్లో నూనె వేసేసి డిష్ తయారు చేసేసుకుందాం. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత మన అల్లము వెల్లుల్లి మనకి మంచి సువాసన ఇస్తుంది. సో అల్లము వెల్లుల్లి ఫ్రెష్గా కట్ చేసుకొని దీంట్లో వేసేసుకోండి. అల్లము పూర్తిగా వేసుకుందాం, వెల్లుల్లి కూడా వేసుకుందాం. అయితే అల్లం వెల్లుల్లి సాధారణంగా మనకు ఒక పచ్చి వాసనలో ఉంటుంది. కొంచెం నూనెలో వేగిన తర్వాత ఏ బాధ ఉండదు. మరి కొంచెం ఉప్పు వేసుకుందాం, కానీ ఉప్పు కూడా కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఎందుకంటే మనం తర్వాత వేసే సోయా సాస్లో అన్నిట్లో ఉప్పు ఉంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఇలా వేగిన తరువాత ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఎందుకంటే ఆ ఘాటు మనకి తాకాలి. లైట్గా ఆ మంచి సువాసన రావడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇందులో కొంచెం వెనిగరు, అలాగే మన సోయా సాసు, అలాగే చిల్లీ సాస్ అన్నీ వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ గాలి పీల్చామంటే దగ్గాల్సిందే. దీంట్లో కొంచెం అంత పంచదార కూడా వేసుకుందాం. మరీ ఎక్కువ కాదు, కొంచెం వేసుకుంటే పుల్లదనాన్ని మంచి రుచిగా మార్చేస్తుంది. ఇది కొంచెం వేగిన తరువాత కొంచెం అంత టమాటో కెచప్, ఈ కొంచెం టమాటో కెచప్ వేసి డ్రైగా చేసుకుంటూ దీంట్లో కావాలంటే కొత్తిమీర, ఉల్లి పరకలు కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం డ్రైగా చేసుకుందాం అనుకుంటే మాత్రం దీంట్లో ఉన్న తేమ మొత్తం తగ్గిపోవాలి. ఆ మసాలా అంతా డ్రై అయిన తర్వాతే మనం ఆ కోడిగుడ్లు ఇందులో వేసుకుందాం. చాలా ఈజీగా టేస్టీగా తయారైపోతుంది. దీంట్లో ఉన్న తేమ, ఆ వెనిగరు, సోయా సాసు అన్నీ అయిపోయాయి. కొత్తిమీర అలాగే ఉల్లి పరకలు సగం ఇందులో వేసి దీంట్లో టాస్ చేసుకుంటూ, మరీ డ్రై అయిపోతే మళ్ళీ మన కోడిగుడ్డుకి పట్టదు. ఇందులో వేసి ఇలా టాస్ చేసేసుకుందాం. మంచూరియన్ స్టైల్లో మన కోడిగుడ్డు రెడీ అయిపోయింది. చూసారా, ఇప్పుడు పర్ఫెక్ట్గా కోటింగ్ కూడా అయింది. తర్వాత దీన్ని ప్లేట్లో తీసేసి దానిపై ఉల్లి పరకలు వేసి చక్కగా ఎంజాయ్ చేసుకున్న మన కోడిగుడ్డు మన మంచూరియన్ స్టైల్లో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మసాలాలు అన్నీ చక్కగా కోటింగ్ అయ్యి కోడిగుడ్లు చాలా బాగున్నాయి. అయితే దీన్ని మీరు ఇలా డ్రైగా చేసుకుంటేనేమో స్నాక్ రూపంలో తింటాం, లేదనుకోండి కొంచెం గ్రేవీ వేసి కూడా మనం చేసుకోవచ్చు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.